నమస్తే నీరజ మేడం గారు. మా పిల్లల నేమ్ వచ్చేసి శ్రియాన్సి, శ్రీతన్ కుమార్. పాప నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు నేను ప్రైవేట్ స్కూల్‌లో చదివిపించాను. బాబుకు నర్సరీ టు ఎల్‌కేజీ వరకు నేను ప్రైవేట్ స్కూల్‌లో చదివిపించాను. వీళ్ళకు నేను 5 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్‌లో చదివిపించాను. 5 ఇయర్స్ నుండి నా పిల్లలకు ఒక్కరోజు కూడా ఇంటికొచ్చి హోంవర్క్ చేయకపోవడం, వాళ్ళకు బీసీడీలు ఏది రాలే. వాళ్ళు 0% ఉన్నారు నా పిల్లలైతే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్‌లో పంపిస్తున్నాం అనే ఒక పేరు గొప్పగా చెప్పుకోవడానికి తప్ప, ఆళ్ళకు డెవలప్‌మెంట్ అనేది మాకు ఏం కనిపించలేదు 5 ఇయర్స్ నుండి పంపించినా గూడా. ఎందుకంటే అంటే ప్రైవేట్ స్కూల్‌లో ఎట్లా అంటే పిల్లలు అంత కేరింగ్ అనేది కనిపించలేదు మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లలకు ఏ వర్డ్ చెప్పినా వాళ్ళకి రాకపోవడం, కూర్చొని హోంవర్క్ చేయకపోవడం, అసలెందుకు మా పిల్లలు ఇంత డల్లుగున్నారు అని ఇట్లా బాగా బాధుండే మాకు. తర్వాత ఒక్కసారి నీరజ మేడం మా ఇంటికి చెప్పడం వలన మా ఇంటికి బావుంటది గవర్నమెంట్ స్కూల్ అనేసరికి మేమప్పుడు ఒకసారి మేడం పంపిద్దాం అనేసరికి మేము నీరజ మేడం గారిది యూట్యూబ్ ఛానెల్‌లో 'నీరజ టాక్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో వెళ్ళి నేను వీడియోస్ అన్నీ చూడడం జరిగింది. చూసిన తర్వాత మేడం చెప్పే మాటలు, ప్రేమ, పిల్లలకు ఎలా చెప్పాలి? ఇలా చెప్తే ఎలా అర్థమవుతది? ఇయన్నీ నేను గమనించిన. సరే ఒక్కరోజు మనం ఒక 5 డేస్ మేము గవర్నమెంట్ స్కూల్‌లో పంపించి చూద్దాం అని నేను అనుకున్నాం ఫస్ట్ ఇంట్లో. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే నేను చాలా భయపడ్డా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్‌లో స్టడీ బావుంటదో లేదో, ఎందుకంటే ఎక్కువ మంది టీచర్స్ ఉండరు గదా! అని ఎక్కువ భయం ఉండే మాకింట్లో. తర్వాతనే పంపించిన 1 డే, 2 డే, 3 డే, 4, 5 డేస్ అట్లా చూషిన. చూసిన తర్వాత నా పిల్లలలో చిన్నగా వాళ్ళకి మార్పు బాగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళి ఇంటికొచ్చి వెంటనే వాళ్ళ హోంవర్క్ రాసుకోవడం. వాళ్ళు ఏదైనా 1, 2 లైన్ ఏదైనా ప్రతీది వాళ్ళు పర్ఫెక్ట్ రాసుకుంటున్నారిప్పుడు. ఇంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఇంట్లో. ఎందుకంటే మేడం దగ్గర పంపియడం వలన నా పిల్లలకి ఇంత చేంజ్‌నెస్ వచ్చింది. ఇప్పుడు నా బాబు అయితే ప్రతిది ఎవ్రీవన్ ఏబీసీలు వచ్చినాయి నా బాబుకు 1, 2లు అన్నీ వచ్చేసినాయి. మా పాపకైతే ప్రతి ఒక్క వర్డ్ చదువుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు అంత హ్యాపీగుంది మాకైతే. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే అంత భయపడ్డం వాళ్ళం. నీరజ మేడం దగ్గర స్కూల్ పంపియడం వలన నా పిల్లలు ఇంత చక్కగా హ్యాపీగా రాసుకుంటున్నారు. వాళ్ళని చూస్తే మేము నమ్మలేకపోతున్నాం మేమైతే ఇప్పుడు. అంత హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ ఎందుకంటే నీరజ మేడం వల్లనే. ఇంత సంతోషానికి ఇచ్చిన కారణం. ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ ఫోకస్ పిల్లల మీద చేయడం వలన వాళ్ళకు అంత చెప్పడం వల్లనే గదా! మా పిల్లలు ఇంత బాగా డెవలప్‌మెంట్ అనేది మాకనిపిస్తుంది. మేడం ఇంకా మా పిల్లలు ఇంకా డెవలప్ మా పిల్లలే గాదు. స్కూల్‌లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు డెవలప్ గావాలి. ఎందుకంటే అంటే మీలాగా మేడం నీరజ మేడం లాగానే ప్రతి ఒక్క విలేజ్‌లో ఉండాలి. ఇలాంటి టీచర్. ఎందుకంటే టీచర్ బావుంటేనే పిల్లలు బావుంటారు. పిల్లలు బావుంటేనే గదా! పేరెంట్స్ చేంజ్ అయ్యి గవర్నమెంట్ స్కూల్ పంపియాలి అనే ఆలోచన పేరెంట్స్‌కొస్తది. కాబట్టి నీరజ మేడం లాగానే ఇంకా ప్రతి ఒక్క విలేజ్‌లో తయారు గావాలి ఇలా. మా పిల్లలైతే చాలా బాగా ఇప్పుడు చేంజొచ్చింది. వాళ్ళు ఉండే మాటలు, వాళ్ళ హోమ్ వర్కు ఏదైనా ప్రతీది ఎంత హ్యాపీగా అంటే అంత సంతోషం అనిపిస్తుందండి మాకైతే. ఐ యామ్ సో హ్యాపీ నీరజ మేడం గారు. థాంక్ యూ సో మచ్ మేడం గారు.